వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఆల్రెడీ ఈరోజు టాపిక్ మనం ఒక టైటిల్ ఖాయం చేసాం. బొల్లా బ్రహ్మనాయుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయిన వినుకొండను 2019లో గెలిచి అక్కడి నుంచి రిప్రజెంట్ చేయడం జరిగింది 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా. అలాంటి బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయనకు మంత్రి పదవి లేకపోయినా, పార్టీ తరపున ఎమ్మెల్యే పదవి తప్ప ఇంకో పదవి లేకపోయినా ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు అనేక రకాలుగా. ఎప్పుడు కాన్స్టిట్యున్సీలో ఆయన చేసిన పనుల వల్ల, కాన్స్టిట్యున్సీలో ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన అవినీతి వల్ల, లేకపోతే అనేక రకాలుగా అక్కడ అప్పుడే ప్రతిపక్షంలో ఉన్న జీవి ఆంజనేయులు లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూనో, ఎప్పుడు విత్ ఇన్ ద పార్టీలో ఏదైతే విభేదాల కారణంగానో, లేకుంటే జర్నలిస్టులను బూతులు తిడతాను, కారణాలు ఏవైనా కానీ ఎప్పుడు కూడా బొల్లా బ్రహ్మనాయుడు వార్తల్లోనే ఉంటూ వచ్చేవాళ్ళు. అలాంటి బొల్లా బ్రహ్మనాయుడు ఒక్కసారిగా ఓడిపోవడంతో, ఎప్పుడు ఫైర్ మీద ఉండేవాళ్ళు పాపం, ఒక్కసారిగా ఓడిపోవడంతోనే ఈరోజు పూర్తిగా సైలెంట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అసలు ఎక్కడా పార్టీ తరపున ఇస్తున్న కార్యక్రమాలు కానీ, జగన్మోహన్ రెడ్డికి ఆల్ఫర్ చేస్తున్న కార్యక్రమాలు కానీ, అదేవిధంగా చూస్తే పార్టీ తరపున వాయిస్ వినిపించడంలో కానీ ఎక్కడా బొల్లా బ్రహ్మనాయుడు కనిపించట్లేదు. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైంది. అంతేకాదు ఆల్మోస్ట్ 1 ఇయర్ పూర్తి చేసుకుంది. ఎలాగైతే కూటమి ప్రభుత్వానికి 1 ఇయర్ పాలన మీద మార్కులు వేస్తూ ఉన్నారో, ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా మార్కులు పడతా ఉన్నాయి ఆయన ఎంతవరకు పెర్ఫామ్ చేశారు అనేది. అయితే ఆయన పెర్ఫామ్ చేయాలంటే ఆయన టీం కూడా చక్కగా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ పార్టీ తరపున వాయిస్ ఉన్న నేతలుగా పేరుండి, అగ్రెసివ్ నేచర్ ఉన్న నేతలుగా పేరున్న వాళ్ళు కూడా ఈరోజు చాలామంది సైలెంట్ అయిపోయారు. ఒక అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు. సో ఆ కోవలోకే బొల్లా బ్రహ్మనాయుడు వస్తారని అనుకోవచ్చు. వినుకొండ లాంటిది ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ. అలాంటి కాన్స్టిట్యున్సీ నుంచి 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి కూడా అంత అగ్రెసివ్గా ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు తనకు తిరిగే లేదన్నట్టుగా రెచ్చిపోయిన బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది చాలామందికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంగా మారింది. అయితే సైలెంట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం చూసినట్లయితే బొల్లా బ్రహ్మనాయుడిది అంతగా సీరియస్గా రాజకీయాన్ని రిప్రజెంట్ చేయకపోయినా, గతంలో కూడా సుదీర్ఘ రాజకీయ చర్చ చట్టసభల్లో ఆయన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయినప్పటికీ కూడా, బట్ 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దెన్ అక్కడి నుంచి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. టీడీపీతో క్లోజ్ అసోసియేషన్ ఉన్నప్పటికీ కూడా, బట్ ఆ రోజు వైఎస్ఆర్సీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఎందుకంటే జీవి ఆంజనేయులు లాంటి ఒక సాలిడ్ ఎమ్మెల్యే అక్కడ ఉన్న కారణంగా, ఒక సాలిడ్ నేత, టీడీపీ నుంచి ఆయనకి ఎలాగూ టికెట్ వచ్చే ఆస్కారం లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో ఆ రోజు ఆయన పెదకూరుపాడు టికెట్ దక్కింది, ఏదైతే వైఎస్ఆర్సీపీ నుంచి. ఆ రోజు పెదకూరుపాడు నుంచి ఏదైతే ఈయన ఓడిపోవడం జరిగింది బొల్లా బ్రహ్మనాయుడు. అటు నుంచి చూస్తే శ్రీధర్ గెలవడం జరిగింది, కొమ్మాలపాటి శ్రీధర్. అక్కడి నుంచి మనం చూస్తే ప్రతిపక్షంలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక అనేక సార్లు వార్తల్లోనే ఉంటూ వచ్చారు, అనేక వివాదాల్లో బొల్లా బ్రహ్మనాయుడు. ఇక 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల నాటికి ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి వినుకొండ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఆయన నన్నపనేని రాజకుమారి టీడీపీలో ఉంటే ఆమె కూతురైన సుధాన్ తీసుకొచ్చి జీవి ఆంజనేయుల మీద పోటీకి నిలబెట్టారు ఆయన 2014 ఎన్నికల్లో. బట్ ఆ రోజు జీవి ఆంజనేయులే గెలవడం జరిగింది. నన్నపనేని సుధా ఆ రోజు డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. దెన్ 2019 ఎన్నికలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వేవ్ ఉంది అప్పుడు. ఒక్క ఛాన్స్ వేవ్ కావచ్చు, అదేవిధంగా ఆయన చేసిన పాదయాత్ర ఎఫెక్ట్ కావచ్చు. ఇలాంటి సందర్భంలో బొల్లా బ్రహ్మనాయుడిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి వినుకొండలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక సాలిడ్ నేతగా పార్టీకి ఆర్థికంగా అన్ని రకాలుగా అండదండలు అందిస్తూ ఉన్నారు జీవి ఆంజనేయులు. ఆయనకి చెక్ పెట్టాలంటే అదే సామాజిక వర్గానికి చెందిన నేతను అక్కడ ప్లాన్ చేయాలని జగన్మోహన్ రెడ్డి భావించారు. అందుకే ఆయన తీసుకొచ్చి వినుకొండలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికే తిరుమల డైరీ కావచ్చు, తిరుమల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇలాంటి వాటితో ఆయన పాపులర్ అయి ఉన్నారు. సో ఈ క్రమంలోనే ఆ రోజు జీవి ఆంజనేయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వేవ్లో ఆ రోజు ఆంజనేయులు కూడా ఓడిపోవడం జరిగింది. దెన్ బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అవ్వకముందు ఒక ఎత్తు, ఎమ్మెల్యే అయిన తర్వాత మరో ఎత్తు అన్నట్టుగా ఆయన యాటిట్యూడ్ ఉండేది. అనేక రకాలుగా ఎప్పుడు కూడా ఆయన వార్తల్లో ఉండేవాళ్ళు. చాలా అగ్రెసివ్ నేచర్తో అటు ఒక దశలో జర్నలిస్టుల మీద కూడా విరుచుకుపడిన పరిస్థితుంది. తన అక్రమాలను, తన అవినీతిని ప్రశ్నించినందుకు జర్నలిస్టులను కూడా బూతులు తిట్టి వాటిని మళ్ళా తర్వాత సారీ చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇక అంతేకాదు, ఇక అనేక రకాలుగా వినుకొండలో ఆయన తీసుకొచ్చిన డెవలప్మెంట్ పేరుతో తీసుకొచ్చిన యాక్టివిటీస్ కావచ్చు, రోడ్ వైడనింగ్స్ కావచ్చు, అదేవిధంగా గిరి ప్రదక్షిణ విషయంలో, ఆ రోడ్డు విషయంలో ఆయన చేసిన కొన్ని తెర మీద తీసుకొచ్చి కొన్ని వివాదాలు కావచ్చు, ఎక్కడికక్కడ ల్యాండ్ గ్రాప్ చేసిన విధానం కావచ్చు, అనేక రకాలుగా బొల్లా బ్రహ్మనాయుడు మీద విమర్శలు వచ్చాయి. బట్ విమర్శలు వచ్చినా ఎక్కడ వాటికి రిగ్రెట్ అయిన పరిస్థితి లేకుండా ఎన్నోసార్లు ఆయన అగ్రెసివ్ నేచర్తో వెళ్ళిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇక జీవి ఆంజనేయులు పేరెత్తేనే ఒంటికాలతో లేచిన సందర్భాలు ఉన్నాయి.
బట్ అటు ప్రతిపక్షంలో ఉన్న జీవి ఆంజనేయులు మాత్రం ఆయన ట్రస్ట్తో సేవలు కానీ అనేక సార్లు పార్టీ క్యాడర్కి అందుబాటులో ఉండడం కానీ, సో అక్కడ చూస్తే ఓవరాల్గా ఒక పల్నాడు పాలిటిక్స్ ఇంపాక్ట్ అక్కడ ఉండేది వినుకొండ కాన్స్టిట్యున్సీలో. సో బొల్లా వర్సెస్ ఆంజనేయులు అండ్ దెన్ వినుకొండలో ఎస్పెషల్లీ ఆంజనేయులు అనుచరులు వర్సెస్ బొల్లా అనుచరులు అన్న ఈక్వేషన్ చాలాసార్లు 5 ఏళ్ల పాటు తెర మీదకి వచ్చింది. ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో బొల్లా బ్రహ్మనాయుడు వార్తల్లో ఉండేవాళ్ళు. అటు అసెంబ్లీలోనైనా సరే తనకు అవకాశం వచ్చింది చాలా తక్కువ సందర్భాల్లో అయినా అంతే గట్టిగా తన వాయిస్ వినిపిస్తూ ఒక అగ్రెసివ్ నేతగా పేరు తెచ్చుకున్నాడు ఆయన. అయితే అది వన్ టైం వండర్ లాగా అయిపోయింది. మొన్నటి ఎన్నికల సమయంలో మరోసారి జీవి ఆంజనేయులు, అప్పటికే ఆయన జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఆయనకి మొన్నటి ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది, ఆయన గెలిచారు కూడా. ఇక బొల్లా బ్రహ్మనాయుడు ఓడిపోయారు మొన్నటి ఎన్నికల్లో. లాస్ట్ మినిట్ వరకు బొల్లా బ్రహ్మనాయుడు కాన్స్టిట్యున్సీ మారుస్తారని చర్చ జరిగిన, బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం పాపం ఇంక ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆయన కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన పక్కకి తీసుకెళ్లకుండా అక్కడే నిలబెట్టే ప్రయత్నం చేస్తే ఆయన ఓడిపోవడం జరిగింది. జీవి ఆంజనేయులు గెలిచారు ఈ రోజున. ముందుగా ఆయన క్యాబినెట్లో అవకాశం ఉంటుంది అని చర్చ జరిగిన, బట్ సామాజిక వర్గ సమీకరణాల్లో ఆయన చంద్రబాబు నాయుడు విప్కే పరిమితం చేశారు. సో ఈ క్రమంలోనే విప్ నుంచి ప్రమోట్ చేస్తూ ఈరోజున క్యాబినెట్ హోదా కూడా ఇవ్వడం జరిగింది జీవి ఆంజనేయులకి. వేరాజ్ ఈరోజు చూసినట్లయితే ఇక పూర్తి స్థాయిలో జీవి ఆంజనేయులు ప్రభుత్వం తరపున ఇన్వాల్వ్ అయిన పరిస్థితుల్లో, వేరాజ్ బొల్లా బ్రహ్మనాయుడు మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇక్కడ ఆయన సైలెంట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు 5 ఏళ్ల పాటు ఆయన చేసిన అరాచకాల్ని ఒక్కొక్కటిగా జీవి ఆంజనేయులు బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు వరుస పెట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్న చాలామంది నేతలు ఆధారాలతో సహా కూటమి ప్రభుత్వాన్ని వేటాడే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే 5 సంవత్సరాల పాటు బొల్లా చేసిన అరాచకాలను కూడా ఈరోజు జీవి ఆంజనేయులు లాంటి టీం బయటికి తీసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ రోజున సో ఎక్కడ తన వాయిస్ వినిపించినా ఎక్కడ అది తనకు థ్రెట్ అవుతుందని కూడా ఆయన భావిస్తూ ఉన్నారు అనేది ఆయన అనుచరులు చెప్తున్నమాట. అందుకనే ఎక్కడ కూడా సరే వాయిస్ వినిపించకపోయినా పార్టీ తరపున కార్యక్రమాలను ఇనిషియేట్ చేసిన పరిస్థితి కూడా బొల్లా వైపు నుంచి మనకు కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి కాల్ ఫర్ చేసిన ధర్నాలు కూడా ఎక్కడ ఆయన ఇనిషియేట్ చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. అందుకే ఈరోజు బొల్లా వన్ టైం వండర్గా వైఎస్ఆర్సీపీ తరపున మిగిలిపోతారా అన్న చర్చ కూడా అక్కడ హాట్ టాపిక్ అవుతూ ఉంది. లెట్స్ సీ మరి నిజంగానే బొల్లా లాంటి ఒక నేత, వాయిస్ ఉన్న నేత వైఎస్ఆర్సీపీ తరపున అవకాశం వచ్చినా వాయిస్ వినిపించకుండా ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు, అధికారంలో లేనప్పుడే కష్టకాలంలోనే పార్టీగా అండగా ఉండాల్సిన సమయం. అలాంటి టైంలో బొల్లా పూర్తిగా సైలెంట్ అవ్వడం, పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించడం, సో ఇది ఆయన అభిమానుల్లో కూడా వాళ్ళంతా యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఈ విషయం మీద ఫోకస్ పెడతారా? నిజంగానే జీవి ఆంజనేయులు ఆ స్థాయిలో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి పూర్తిగా బొల్లా అక్రమాల మీద ఫోకస్ పెట్టిన కారణంగానే బొల్లాకి ఈ పరిస్థితి ఎదురవుతుందా అన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.